దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు? వాక్యాన్ని చదువుకున్నారా? దేవునితో సమయాన్ని గడపండి. దేవుని సన్నిధానంలో దేని బిడ్డలారా, మనము సమయం గడిపినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ దినము ఒక దేవునికరమైన దినముగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మారుస్తారు. ఈరోజు మీరందరూ కూడా ప్రభు నాతో మాట్లాడతారు, ప్రభు నన్ను దర్శిస్తాడు, ప్రభు నా జీవితంలో కార్యం చేస్తారన్నటువంటి విశ్వాసంతో ఈ వీడియో ముందు కూర్చుని ఈ వాగ్దానము వినగలిగితే ఖచ్చితంగా ఈ దినమే మీకు ఆయన సహాయము చేస్తారు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 124వ సంకీర్తన 8వ చరణమును చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే, ఈ భూమిని ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని వలన మాత్రమే మనకు సహాయము దొరుకుతుంది. దేని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడెక్కడో మనం సహాయం కోసం మనం వెతుకుతున్నామేమో, మనుషుల దగ్గరకు మనం వెళ్తున్నామేమో, కానీ వారి దగ్గర మనకు సహాయం దొరకదు. భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా వలననే మనకు సహాయము దొరుకుతుంది. అందుకే 121వ కీర్తనలో మనం చూస్తే భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల వైపు నేను తిరిగాను, నాకు సహాయం వస్తుందని దొరకలేదు. తర్వాత భక్తుడు గమనించాడు, యెహోవా వలననే నాకు సహాయం దొరుకుతుంది. దేని స్తోత్రం. దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. దేవుడు మాత్రమే నా అవసరత తీర్చగలడు. దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరచగలడు. దేవుడు మాత్రమే నాకున్నటువంటి సమస్య నుండి విడుదల ఇవ్వగలడు అన్నటువంటి సత్యాన్ని భక్తుడు గమనించాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో కూడా లోకంలో ఎక్కడ దొరకదు మనకు సహాయము, ఎవరు చేయరు సహాయము, కానీ మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనకు సహాయం చేసేవాడుగా నిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఆయన సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచుకున్నాడు. దీని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీ, కానాను స్త్రీని మనం గమనిస్తాం. ఆమె కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నదంట. మరి ఆ స్త్రీ తన కుమార్తెను తీసుకుని యేసుప్రభు దగ్గరకు వెళ్ళింది. యేసుప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. నా కుమార్తె చాలా బాధపడుతూ ఉంది. నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేను అనుకుంటాను ఆమె చాలామంది డాక్టర్స్ దగ్గరకు తన కుమార్తెను తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. చాలామంది మాంత్రికుల దగ్గరకు తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. కానీ ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఏ స్వస్థత కూడా ఆ కుమార్తెకు రాలేదు. దేవుని బిడ్డలారా, ఆమె అనుకుని ఉంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏ ఉపయోగం కూడా లేదు, నా కుమార్తెకు స్వస్థత రాలేదు, విడుదల రాలేదు. ప్రభు దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది అని అనుకుని ప్రభు దగ్గరికి వెళ్ళింది. కానీ ప్రభు ఏ మాట కూడా మాట్లాడలేదు. శిష్యులు అంటూ ఉన్నారు యేసయ్యతో, అయ్యా, ఈమె చాలా తొందర పెడుతూ ఉంది, ఈమెను పంపించివేయి అని ఆ శిష్యులు దేవుని బిడ్డలారా యేసయ్యతో అన్నప్పుడు యేసయ్య ఒక్క మాట కూడా పలకలేదు.
అయినప్పటికీ కూడా ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును అడుగుతుంది, ప్రభువా నాకు సహాయం చేయి. ఇప్పుడు నిన్ను విడిచిపెడితే, నిన్ను వదిలేస్తే నా కుమార్తెను ఎవ్వరు బాగు చేయలేరు. నా కుమార్తెకు స్వస్థత, విడుదల రాదు. నీవు మాత్రమే చేయగలవు. ఒక గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. దేవాది దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి తన కుమార్తెను దేవుడు బాగు చేశాడు, సహాయం చేశాడు. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా! ఎందులో కూడా మీ జీవితంలో సక్సెస్ రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ఉపయోగం లేదు. అంత ఫెయిల్యూర్సే. మీరు అనుకున్న కార్యాలు జరగలేదు. మీరు ఎవరినైతే నమ్మారో ఆ వ్యక్తులు మీకు సహాయం చేయలేకపోయారు. కానీ ఈరోజు మీరు నమ్ముకున్నటువంటి ప్రభువు మీకు సహాయం చేయగలరు. భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన వలననే మనకు సహాయం కలుగుచున్నది. దేవుని స్తోత్రం. ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి. ఎవరి దగ్గరకు వెళ్ళకండి. ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? కుటుంబ సమస్యలు ఉన్నాయా? లేకపోతే వ్యాధితో బాధపడుతున్నారా? మానసికమైనటువంటి ఒత్తిడితో బాధపడుతున్నారా? ఎక్కడకు వెళ్ళకండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు సన్నిధిలోనికి రండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభు దగ్గర చెప్పుకోండి. ఆయనే మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థము. దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ సహాయం చేసి దేవుని వైపు తిరగండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి. మీ సమస్యను ఆయన దగ్గర చెప్పుకోండి. ఆయనే మీకు సహాయం చేస్తారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడనే కొందనాలు, స్తోత్రాలు. ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మీ వలన మాత్రమే మాకు సహాయం దొరుకుతుంది ప్రభా. ఎంతవరకు లోకం వైపు తిరిగాం, మనుషుల వైపు తిరిగాం ప్రభా, అన్నీ కూడా వ్యర్థమే ప్రభా. ఈరోజు మీ వైపు మేము తిరుగుతున్నాం. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాల కొరకైతే అడుగుతున్నారో నీ పాదాలు పట్టుకుని ఉన్నారు, వారికి సహాయం చేయండి. నెమ్మది సమాధానము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.